ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజు మనం 66వ ఎపిసోడ్లో అనధ్యయన దినాలు, వివాహ సంస్కారం చెప్పుకొని గృహస్థాశ్రమ ధర్మాలు, గృహస్థు చేయవలసినటువంటి కృత్యాలు, చెయ్యకూడనటువంటి కృత్యాలు, ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ రోజున 67వ భాగంలో ఈ గృహస్థాశ్రమ ధర్మాలని కొనసాగిద్దాం దత్తాత్రేయ ప్రభువు యొక్క దివ్యమైన అనుగ్రహంతో. ఇదంతా కూడా దత్త ప్రభువు రాజకుమారుడికి చెబుతూ ఉన్నాడు. ఆ రాజకుమారుడే మరుజన్మ ఎత్తి తండ్రి అడిగితే తండ్రికి చెబుతూ ఉన్నాడు. అలాగే నారద మహర్షి సనకాది ఋషులకు చెబుతూ ఉన్నాడు. అలాగే వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకుడికి చెబుతూ ఉంటే, నైమిశారణ్యంలో శౌనకాది ఋషులకి సూత పౌరాణికుడు చెబుతున్నాడు. యథాశక్తి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంత చరిత్ర ఉంది దీనికి. సరే, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి ప్రయత్నం దహనం చేస్తుంటే వచ్చేటటువంటి ధూమాన్ని పీల్చకూడదు, చూసారా? అలాగే చేటల నుంచి విసిరితే వచ్చే గాలి కూడా సోకకూడదు. అలాగే శూద్రుడి యొక్క అన్నం తినకూడదు. ఇవన్నీ ఎంత మాత్రం పనికిరావు. తలంటు స్నానం చేసిన తర్వాత మిగిలినటువంటి నూనెను ఒంటికి పూసుకోకూడదు. చాలా మంది ఈ పని చేస్తుంటాం, ఈ తప్పు తెలియక. తల రుద్దుకుంటాం నూనె, ఆ మిగిలిన నూనెని కాళ్ళకి చేతులకి పూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే శిరోజాలలో పాపం ఉంటుంది. ఆ పాపాన్ని ఒంటికి పూసుకోకూడదు. అశుచిగా ఉండి తాంబూలం వేసుకోకూడదు. నిద్రించేవాడిని అనవసరంగా నిద్ర లేపకూడదు, అది మహాపాతకం. అపరిశుద్ధుడై అగ్ని కార్యం గాని, మజ్జిగ గాని, కుడి చెయ్యి స్పర్శ లేకుండా ఒకే ఒక్క చెయ్యి ఎడమ చేత్తో అసలు ముట్టుకోకూడదు. అంటే అపరిశుద్ధుడై ఉన్నప్పుడు అగ్ని కార్యం చేయకూడదు. మజ్జిగని కుడి చెయ్యి స్పర్శ లేకుండా ఎడమ చేత్తో ముట్టుకోకూడదు. ఒకవేళ భోజనం చేసేటప్పుడు మరి ఎట్లా? అందుకని ఎవడు అన్నం తింటున్నాడో వాడు వడ్డం చేసుకోకూడదు. ఇది శాస్త్రం చెప్పిన మాట. పూర్వం భర్తకు ముందు పెట్టిన తర్వాత భార్య తర్వాత తినేది, అంతే తప్ప ఇద్దరు కూర్చొని తినేటటువంటి సంప్రదాయం లేదు. ఇవాళ ఇద్దరు కూర్చొని తింటున్నారు, ఎడం చేత్తో వడ్డం చేసుకుంటున్నాం. అయితే ఎడం చేత్తో మజ్జిగ మాత్రం పట్టుకోకూడదు అంటున్నాను. అంటే ఎడమ చేతితోటి మజ్జిగ తాగద్దు అంటున్నాడు. గురువు గారి యొక్క నీడని, ఆజ్ఞని అతిక్రమించకూడదు.
అంటే గురువు ముందు నడుస్తుంటే ఆయన వెనకే నడవాలి తప్ప ఆయన నీడని తాకకూడదు, ఆయన నీడని దాటకూడదు. అలాగే గురువు యొక్క ఆజ్ఞని మీరకూడదు. అలాగే యోగి, విప్రుడు, యతి ఇటువంటి వాళ్ళని ఏనాడు కూడా నిందా వాక్యాలు పలకూడదు. బ్రాహ్మణులు ఒకరి యొక్క రహస్యాలు మరొకరు చెప్పుకోకూడదు, పోని పక్క వాళ్ళకు కూడా చెప్పకూడదు. అలాగే ప్రతి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు చేసేటటువంటి యజ్ఞాలు, యాగాలు యథావిధిగా చేయాలి. అలాగే సాయంత్రం, ప్రాతకాలం ఈ రెండింట్లో జరిపేటటువంటి క్రియలు కూడా మానుకోకూడదు. అలాగే ఆపోసన గనక మానుకుంటే సురాపానం చేసినటువంటి దోషం పట్టుకుంటుంది. అలాగే మహాళాయ పక్షంలో అంటే భాద్రపదంలో వచ్చేటటువంటి బహుళ పక్షాన్ని మహాళాయ పక్షం అంటారు. ఆ మహాళాయ పక్షంలో మన ఇంట్లో తిథి పెట్టేటప్పుడు, కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు, ఒక శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు అతిథిగా వచ్చినప్పుడు, అలాగే సూర్య చంద్ర గ్రహణాల సమయాల్లో, పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో తప్పకుండా పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చేయాలి. తీర్థయాత్రకు వెళ్ళినా చేయాలి, మహాళాయ పక్షంలో చేయాలి. అలాగే కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు చేయాలి. అలాగే ఊర్ధ్వపుండ్రాలు ధరించకుండా నుదిటిన చేసినటువంటి యజ్ఞం గాని, దానం గాని, తపస్సు గాని, హోమం గాని, వేదాధ్యయనం గాని, పితృతర్పణాలు గాని అన్నీ వృధా అవుతాయి. ఇది కొంతమంది యొక్క పండితుల అభిప్రాయం. మరికొంతమంది అంటారు ఊర్ధ్వపుండ్రాలని, తులసిని శ్రార్థ విధుల్లో అంగీకరించకూడదు అంటారు. కానీ విశ్వేదేవతల యొక్క స్థానంలో మనం ఒక దాంట్లో తులసి దళం వేస్తాం. అది ఒక్కొక్క ప్రాంతీయ ఆచారం ఈ విధంగా కూడా ఉండొచ్చు. అందువల్ల ఏం చేయాలి, మనకి శ్రేయోభిలాషులు, మన ఇంట్లో ఉండేటటువంటి వృద్ధులు లేదా మన కుల పురోహితులు ఏమి చెబుతాడో దాన్ని పాటించాలి. ఇది మంచిది. అప్పుడు మన మీదకి ఏముండదు నేరం. మన పురోహితులు చెప్పినట్టు చేయాలి. అలాగే మనకి స్మృతి గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఇలాంటి సదాచారాలని చెప్పారు, అవి తప్పకుండా పాటించాలి. సదాచార పరులని విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. విష్ణుమూర్తి గనక ప్రసన్నుడైనాడా అటువంటి వాడికి అసాధ్యం అనేది ఉండదు. ఓ శౌనకాది ఋషులారా, దత్తాత్రేయ మహర్షి ధర్మకీర్తి అనేటువంటి రాజకుమారుడికి బోధించినటువంటి వర్ణాశ్రమ ధర్మాలని భద్రశీలుడు అంటే క్రిందటి జన్మలో ధర్మకీర్తి తన తండ్రి గాలవుడికి చెబుతున్నట్లుగా నారదుడు సనత్ కుమారుడికి ఉపదేశించాడు. వాటిని వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకుడికి చెబుతూ ఉన్నాడు. మొత్తం ఇదంతా బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెబుతున్నాడు. బ్రహ్మలోకంలో దత్తదేవుడి యొక్క ఆజ్ఞతో నేను మీకు చెబుతున్నాను అంటున్నాడు సూతుడు. అయితే దత్తాత్రేయ ప్రభు ధర్మకీర్తి మహారాజుకు చెప్పినటువంటి మరికొన్ని శౌచ సదాచారాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చెబుతాను విను అంటున్నాడు. శౌచం సదాచారం. ఓ ధర్మకీర్తి, సద్బ్రాహ్మణుడైనటువంటి వాడు నిద్ర లేచింది మొదలు ఏ ఏ శౌచ సదాచారాలు పాటించాలో చెబుతాను విను. బ్రాహ్మణుడు ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో వామన స్తుతి పర్వంగా నిద్రలేవాలి.
అంటే నిద్ర లేస్తూనే అరిచేతులు రెండింటిని చూసుకొని శ్రీహరి 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 వామన 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 అని 3 సార్లు చెప్పుకొని ఆ తర్వాత భూమి మీద పాదాలు పెట్టాలి. భూదేవికి క్షమాపణ కోరుకోవాలి. పురుషార్థాలకు విరుద్ధంగా ఉండేటటువంటి ప్రవృత్తుల గురించి ఆలోచన చేయాలి. అలాగే శిఖ ముడి వేసుకోవాలి. పిలక ఆమెను విడిచిపెట్టకూడదు, దాని చివర ముడివేయాలి. అలాగే ఉత్తరీయాన్ని శిరస్సును కప్పుకోవాలి. యజ్ఞోపవీతాన్ని కుడి చెవికి తగిలించుకోవాలి. ఆ తర్వాత ఒక కర్రని ఒక జలపాత్రని పట్టుకొని బహిప్రదేశానికి వెళ్ళాలి మల విసర్జన కోసం. అక్కడ నేల కనపడకుండా గడ్డి పరవాలి. చూసారా, నేల మీద విసర్జించకుండా ఉండటం కోసం గడ్డి. పగటి వేళ కానీ ఉభయ సంధ్యల్లో కానీ మల విసర్జన చేయవలసి వస్తే ఉత్తరముఖంగా కూర్చోవాలి. రాత్రులు గనకైతే దక్షిణముఖంగా కూర్చోవాలి. ఇవాళంటే సిట్అవుట్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో బహిప్రదేశానికి వెళ్ళేవాళ్ళు కదా, అందుకని ఏ దిక్కుకైనా మనం తిరిగి కూర్చోడానికి వీలవుతుంది. ఇవాళ మన ఇంట్లో బాత్రూంలో ల్యాబరేటరీలో అవన్నీ ఎలా సాధ్యం అవుతుంది? సాధారణంగా ఉత్తరముఖంగానే ఎక్కువ సీట్లు బిగిస్తారు. బాటలో గాని, గోష్టంలో గాని, నదీ తీరంలో గాని, బావికి దగ్గరలో గాని, చెరువు గట్టు మీద గాని, నీళ్లల్లో గాని, చెట్ల నీడలో గాని, అడవిలో కాని, అగ్నికి దగ్గరలో కాని, దేవాలయాల దగ్గర కాని, ఉద్యానవనాల్లో కాని, చక్కగా దున్నినటువంటి పొలంలో గాని, 4 దారులు కలిసేటటువంటి ఒక కూడలిలో గాని, గురువులు, గోవులు, బ్రాహ్మణులు, స్త్రీలు ఈ ఉన్న ప్రదేశంలో గాని, ఊకా పొట్టు నిండినటువంటి స్థలాల్లో గాని, ఇటువంటి చోట్ల మలమూత్ర విసర్జన మాత్రం చేయకూడదు. బ్రాహ్మణుడు మాత్రం ప్రయత్నపూర్వకంగా శౌచాన్ని పాటించాలి. శుచి. శౌచమూలాహ ద్విజాం అన్నారు పెద్దలు. ఇది గనక లేకపోతే ఎంతటి సత్కర్మలు చేసినా కూడా వృధానే. ఈ శౌచం అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది బాహ్యము, రెండోది అభ్యంతరము. మనం పూజ ప్రారంభించే ముందు కూడా పుండరీకాక్షుణ్ణి తలుచుకొని బాహ్య అభ్యంతర శుచి కోసం మంత్రం చదువుకుంటాం కదా. అయితే ఈ శుచి ఎలా చేయాలి? బయటికి వెళ్ళినప్పుడు, బహిర్భూమికి వెళ్ళినప్పుడు అంటే మట్టితోటి నీటితోటి చేసుకునేటువంటి శుద్ధిని బాహ్య శుద్ధి అంటారు. మట్టితో గాని నీళ్లతో గాని కడుక్కోవటం. మరి అంతఃశుద్ధి ఏంటి? భావశుద్ధి ఉంది కదా, భావంలో శుద్ధి, దాన్ని అభ్యంతర శౌచం అంటారు. అంటే మలమూత్ర విసర్జనలు పూర్తయిన తర్వాత చక్కగా నీటితోటి దుర్గంధం వదిలే వరకు ప్రక్షాళన చేసుకోవాలి. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే, కానీ పురాణంలో ఉన్నాయి కాబట్టి మరొకసారి చెబుతున్నాను అంతే. అలాగే అయితే ఈ శౌచం అనేది గృహస్థులకు రెట్టింపు ఉంటుంది, బ్రహ్మచారులకు 3 రెట్లు ఉంటుంది, వానప్రస్థులకి సన్యాసులకి 4 రెట్లు ఉంటుంది. అంటే స్థాయి మారే కొద్దీ శౌచం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే స్వగ్రామంలో అయితే పూర్ణమైన శౌచం పాటించాలి, ఎందుకని సాధ్యం అవుతుంది కాబట్టి. అదే మార్గ మధ్యంలో అయితే ప్రయాణంలో ఉన్నాం, అప్పుడు అర్ధ శౌచం పాటిస్తే చాలు. రోగాలు రుష్టులు వచ్చినప్పుడు ఆపత్కాలంలో గాని ఈ శౌచం అనే దానికి నియమం లేదు. చూసారా ఎంతటి సౌలభ్యం మనకి కలిగించారో పెద్దలు. రోగం వచ్చినప్పుడు కానీ ఆపత్ సమయంలో కానీ శౌచాన్ని పాటించక్కర్లా. అంటే దాని ఇప్పుడు నీళ్లు దొరకవు,
ఏం చేయాలి? అలాగే స్త్రీలకి గంధలేపనంతో శౌచం వచ్చేస్తుంది. కొంచెం గంధాన్ని పూసుకుంటే శౌచం. మిగతా వ్రతాలలో ఉండే వాళ్ళకి మాత్రం, యువతులకు మళ్ళీనే విధవలకు కూడా ఇదే శౌచం ఉంటుంది. ఈ శౌచ విధి పూర్తి చేసుకొని తూర్పు ముఖంగా గాని ఉత్తరముఖంగా గాని కూర్చొని ఆచమనం చేయాలి. అయితే ఆచమనానికి దుర్గంధం లేనటువంటి, నురుగు లేనటువంటి నీళ్లు మాత్రమే ఉపయోగించాలి. నురుగుంటే దాంట్లో బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. అందుకని అట్లాంటి నీళ్లు జోలికి వెళ్ళకూడదు. రెండోది, మురికి నీళ్లు ఆచమనం ఎవడు చేయడు కదా, ఆ క్రిములన్నీ లోపలికి వెళ్ళి రోగాలు తెప్పిస్తాయి. అలాగే 2 సార్లు చెక్కిళ్ళు, పెదవులు తడి చేత్తో తుడుచుకోవాలి. ఆ తర్వాత ముక్కును, కళ్ళని, నాభిని, అరచేతులతో గుండెని, ఆ తర్వాత శిరస్సుని, భుజాలని చక్కగా తాకి శౌచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి స్నానము, ఆ తర్వాత జలతర్పణ ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత సంధ్యోపాసన, సూర్యుడికి అర్ఘ్యప్రదానం. ప్రాతకాలంలో అయితే నిలబడి సూర్యదర్శనం అయ్యేదాకా గాయత్రి మంత్రం చెప్పాలి. సాయం సంధ్యలో అయితే కూర్చొని నక్షత్ర దర్శనం అయ్యేదాకా గాయత్రి మంత్రం చెప్పాలి. అదే మధ్యాహ్నం పూటైతే సంధ్యోపాసన చేసి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. కూర్చొని గాని నిల్చొని గాని గాయత్రి జపించవచ్చు. అయితే ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో గృహస్థులు స్నానం చేయాలి. దర్భల చేత పట్టుకొని బ్రహ్మయజ్ఞం చేయాలి. ఏదైనా ఇబ్బంది కలిగితే లేదా ప్రమాదవశాత్తు ఈ వేదోక్త కర్మలని సకాలంలో చెయ్యలేకపోతే రాత్రి యొక్క తొలిజాములో, అంటే 6 నుంచి 9 లోపల ఆరంభించి యథాక్రమంగా అన్నీ చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేకపోయినా సంధ్యావందనం తప్పనిసరిగా చెయ్యాలి. ఇకపోతే సంధ్యోపాసన పూర్తయిన తర్వాత దేవతార్చనం చేయాలి. వైశ్యదేవం యథావిధిగా చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చినటువంటి అతిథులని, అభ్యాగతుల్ని మధురమైనటువంటి మాటలతో ఆహ్వానించి మన ఇంట్లో మనం ఏది తింటామో, ఏదీ లేకపోతే కందమూలాలు, పండ్లు అటువంటివి పెట్టి సంతృప్తి పరచాలి. ఒట్టి చేతులతో మాత్రం అతిథి తిరిగి వెళ్ళకూడదు. అలా వెళ్ళాడా వాడు చేసిన పాపాలన్నీ మన ఇంట్లో వదిలిపోతాడు. మనం చేసుకున్న పుణ్యాలు పట్టకెళ్ళిపోతాడు. అలాగే వచ్చినటువంటి అతిథి యొక్క గోత్రం గాని నామం గాని మనకు తెలియవు. ఎక్కడో పొరుగురు నుంచి వచ్చాడు, అటువంటి వాడిని పండితులు అతిథి అన్నారు. అంటే అతిథిని విష్ణువులా భావించి అతన్ని పూజించాలి. సుందరకాండలో కూడా అతిథి కిల పూజార్హం విజానాతి అని అన్నాడు. విజానాతి ప్రాకృతః, ప్రాకృతుడైన అతిథి పూజార్హుడే అన్నాడు. ప్రాకృతుడు అంటే ఏంటి? పండితుడు కానటువంటి వాడైనా సరే అతిథి మాత్రం పూజనీయుడే. ఈ మాట చెప్పింది మైనాక పర్వతం ఆంజనేయ స్వామితోటి. ప్రాకృతుడైనటువంటి అతిథినే పూజించాలి అని చెప్పినప్పుడు రామదూతగా వెళుతున్నటువంటి మహాత్ముడైనటువంటి నీకు పూజ లేకపోతే ఎట్టనయ్యా? అందుకని నా పూజ గ్రహించు అని అడిగాడు. అట్లాగే స్వగ్రామవాసి, విష్ణు భక్తుడు, శ్రోత్రియుడు, దిక్కులేనటువంటి వాడు, ఇటువంటి విప్రుణ్ణి నిత్యము అర్చన చేసి అన్నం నీళ్లు ఇచ్చి
సంతృప్తి పరిస్తే దేవతలు కూడా అనుగ్రహిస్తారు, పితృదేవతలు కూడా తరిస్తారు. కాబట్టి పంచయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా చేయాలి. కాబట్టి ఏమాత్రం ఏమరుపాటు లేకుండా పంచయజ్ఞాలు ప్రతివాడు చేయాలి. ఏంటి పంచయజ్ఞాలు? దేవయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు నిర్వహించి అప్పుడు అతిథి మిత్రులతోటి కలిసి శుచిగా రుచిగా మౌనంగా భోజనం చేయాలి. మౌనేన భోజనం కుర్వంతు అన్నారు. పాత్రుడైనటువంటి విప్రుణ్ణి మాత్రం ఏనాడు విడిచిపెట్టకూడదు. అతడితో కలిసి సహపంక్తిలో భోజనం చేయాలి. సగం వస్త్రం ధరించి కాళ్ళు పీట మీద పెట్టుకొని గొంతు కూర్చొని అన్నాన్ని ఆవిరి ఊదుకుంటూ భోజనం చేయటం అంటే సురాపానం సేవించడంతో సమానం. ఇది అంటే పంచగట్టుకోవాలి, పూర్తిగా వస్త్రం ఉండాలి, పీట మీద కాళ్ళు పెట్టకూడదు, గొంతు కూర్చోకూడదు, అన్నాన్ని ఊదుకుంటూ తినకూడదు. ఇవన్నీ కూడా పాపాలే. ఎటువంటి పాపం అన్నాడు? సురాపానం చేస్తే ఎంత పాపం వస్తుందో అది. అలాగే కుడుములు, పండ్లు మొదలైన వాటిని సగం తిని మళ్ళీ వాటినే తినడం అంటే కొరుక్కొని తినడం చాలా తప్పు. విరక్కొట్టుకొని తినాలి, చేత్తో విరక్కొట్టుకొని ముక్కలు ముక్కలుగా నోట్లో వేసుకోవాలి, అంతేదాన్ని కొరికి తినకూడదు అన్నాడు. అలాగే సరాసరి ఉప్పు తినకూడదు. ఉప్పు పదార్థాల్లో వేసుకొని మాత్రమే తినాలి, విడిగా ఉప్పు పట్టుకోకూడదు, తినకూడదు. ఈ 2 పనులు ఎవడు చేస్తాడో వాడు ఆవు మాంసం తిన్నంత పాపం వస్తుంది వాడికి, గోమాంసం. అట్లాగే నీటిని ఆచమనం చేస్తాం, ఆపోషణం పడతాం కదా, ఔపోసనం అంటుంటాం కాదు. ఆపోషణం పడుతున్నప్పుడు జుర్రుకునే శబ్దం చేయకూడదు, నిశ్శబ్దంగా నీటిని నోట్లోకి తీసుకోవాలి. అలా శబ్దం వచ్చేటట్టు కనుక ఆచమనం చేసిన వాడు నరకానికి వెళ్తాడు. ఆచమనం ఎంత తీసుకోవాలి? జలం ఒక పెసరబద్ద అరిచేతిలో ఉంటే అది మునిగే అంత నీళ్లే వేసుకోవాలి. ఒక ఉద్ధరిణతో అర ఉద్ధరిణ చాలు, 3 సార్లు చేయాలి. తినే అన్నాన్ని ఎప్పుడు కూడా దూషించకూడదు, వాడికి అన్నం దొరకదు. రుచులు మెచ్చుకుంటూ హితమైనది మితంగా తినాలి. ఎక్కువ మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా భోజనం చేయటం ఉత్తమం. ఏదైనా కావాలంటే కూర, పప్పు అంతే, ఒక పదం చాలు. కూర కావాలి అని కూర ఏం అక్కర్లేదు. భోజనాలు అయిన తర్వాత శాస్త్ర చింతనతో, చర్చలతోటి, అధ్యయనాలతోటి పగలు గడిచిపోవాలి. అంతేగాని సుష్టిగా భోంచేసి పడుకొని నిద్రపోకూడదు. రాత్రిపూట కూడా ఇదే మాదిరి అతిథిని యథాశక్తిగా భోజనం పెట్టి వాళ్ళకి మంచము, పక్క, దుప్పటి, దిండు ఏర్పాటు చేయాలి. గృహస్థుడు ఈ విధంగా సదాచారాలు పాటిస్తూ తాను తరించాలి, తన వాళ్ళందరినీ తరింపచేయాలి. ఎప్పుడైనా సదాచారం కనుక తప్పితే వెంటనే దానికి ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాలి. రేపటి రోజు దత్తాత్రేయ ప్రభు యొక్క అనుగ్రహంతో వానప్రస్థులు, సన్యాసులు పాటించవలసినటువంటి ధర్మాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.